హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా అయితే మేము దుబాయ్ ట్రావెల్ చేసాము. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి 7 days 6 nights. అండ్ మేము ఇది కంప్లీట్గా కస్టమైజ్ చేసుకున్నాం ప్యాకేజ్. సో ఏంటంటే నేను చాలా సెర్చ్ చేశాను, మా హస్బెండ్ నేను చాలా సెర్చ్ చేసాము. అండ్ ఇంపార్టెంట్ ఏముంటాయో అవి మాత్రమే మేము ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకున్నాము. సో దట్ మనము బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళిపోవచ్చు. సో ఇది డే 1 ప్లాన్. అండ్ ఆఫ్టర్నూన్కి అంతా చెక్ ఇన్ అయిపోయింది మాది. సో దెన్ ఈవినింగ్ 7:30 వరకు రెడీగా ఉన్నాము. వాళ్ళు 8 వరకు వచ్చి పికప్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేశారు. అండ్ ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అట్లా తీసుకున్నాము. సో ఇంకా మేము లోపలికైతే వెళ్ళిపోయాము. అండ్ ఎంట్రన్స్లో టికెట్స్ అయితే చెక్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి ఏదైతే డో క్రూజ్ అలాట్ చేశారో ఆ నేమ్ మనం చూసుకుంటూ వెళ్ళాలన్నమాట లోపలికి. అండ్ ఇక్కడ చాలా ఉంటాయి డో క్రూజ్. సో మనకి ఏదైతే అలాట్ చేస్తారో అందులోకి మాత్రమే మనం వెళ్ళాలి. మాకు ఇచ్చిన క్రూజ్ అయితే ఇదే, ఇది ఎంట్రన్స్. సో ఇంకా లోపలికి వెళ్తున్నాం మేము. సో లోపలైతే ఇలా ఉంది, జస్ట్ ఇలా క్యాప్చర్ చేశాను. అండ్ స్టార్టింగ్లో వీళ్ళు వెల్కమ్ డ్రింక్ అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ మేము వెల్కమ్ డ్రింక్స్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళిపోయాము. సో ఇక్కడైతే ఇంకా ఎవరు రాలేదు. ఈ క్రూజ్ ఫుల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి మాకు ఈ టైంలో మేము ఫొటోస్ వీడియోస్ అన్నీ కవర్ చేసుకున్నాము. అండ్ ఈ బ్యూటిఫుల్ వ్యూని మీకోసమే క్యాప్చర్ చేశాను. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ మా క్రూజ్ అయితే అరౌండ్ 9 o'clock అయితే స్టార్ట్ అయింది. అండ్ వన్స్ ఇది స్టార్ట్ అయిందంటే 2 hours వాటర్లోనే తిప్పుతారనమాట. అండ్ ఈ 2 hours వాళ్ళు ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ అరేంజ్ చేయడము, లేదా కొన్ని కల్చర్ ప్రోగ్రామ్స్ పర్ఫామ్ చేయడము, లేదా మ్యూజిక్ ప్లే చేయడము, సో ఇట్లాంటివి మనము ఎంజాయ్ చేయొచ్చు. సో ఎవరైతే దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో సో వాళ్ళైతే కంపల్సరీగా ఈ డో క్రూజ్ అనేది ప్లాన్లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే ఈ క్రూజ్లో అయితే మనం హడావిడి లేకుండా పీస్ఫుల్గా కూర్చొని ఫుడ్ తినుకుంటూ 2 hours వాటర్లో తిరుగుకుంటూ ఆ నైట్ వ్యూని అండ్ ఆ ఫ్రెష్ ఎయిర్ని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ డో క్రూజ్ మనం బుక్ చేసుకున్నప్పుడు టేబుల్ కంపల్సరీ పైనే బుక్ చేసుకోండి. ఎందుకంటే పైన ఉంటేనే మనము వ్యూ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకని
ఇక్కడైతే వీళ్ళ కల్చర్ ప్రోగ్రామ్స్ అయితే పర్ఫామ్ చేస్తున్నారు. ఇది తనూర డ్యాన్స్, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పర్ఫామ్ చేశారు. సో ఇక్కడ అతను ఏ మ్యూజిక్ అయితే ప్లే చేసి పర్ఫామ్ చేశారో అదే మ్యూజిక్ నేను ప్లే చేస్తున్నాను ఇక్కడ. సో ఆయన పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇలా కొంతమందిని పిలిచి చేయమన్నాడు. సో చూడ్డానికి అది అట్లా ఉంది కానీ చాలా వెయిట్ ఉంది ఆ డ్రెస్సు. సో మొత్తానికి అయితే తిప్పాను. సో నేను కూడా ఈ డ్యాన్స్ని బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే ప్రోగ్రామ్ అయిపోయింది అండ్ కిందికి వెళ్తున్నాం ఇక్కడ. సో నేను ఎక్కడ ఫుడ్ వీడియో అయితే పెట్టలేదు, క్యాప్చర్ చేయలేదు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు ఆ ఛాన్స్ రాలేదు క్యాప్చర్ చేసే ఛాన్స్. అండ్ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి, బఫే సిస్టమ్ ఉంది కాబట్టి నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో వెజ్ నాన్ వెజ్ ఉంది. అండ్ ఐ హోప్ మీరు కూడా మాతో పాటు ఈ డో క్రూజ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.